నాతోనే ఆడుకుంటావా? చెప్తాని సంగతి. ఈ రోజు నువ్వు నా చేతిలో అయిపోయా. రంగంలో దుంకేరు అదే అందంగా మాస్టారు, సరదాల సరుకే మీరు సైలెంట్ దుంకేరు ఇక సుందరు మాస్టారు, సరదాకే సురకేశారు. ఇప్పుడు నీకుంటుంది చూడు. మన భూమిలానే ఉంది. లాగా ఉండడం ఏంటి? నేను భూమినే. అయ్యో, అయినా నన్ను చూసి మీరెందుకు భయపడుతున్నారో నాకు అర్థం కావట్లేదు. ఏ మీ కంటికి నేనేమైనా దెయ్యంలా కనపడుతున్నానా? కనబడ్డావు కాబట్టే భయపడ్డాం. ఒకసారి అద్దం దగ్గరికి వెళ్ళి నువ్వే చూసుకో, తెలుస్తుంది. వెళ్ళు. ఎంత భయపడ్డానో తెలుసా? నేను కూడా భయపడ్డానంటే. బావా చెప్తానుండు. బావా మేడం, పోలీస్ హింస మొదలైతే నిజం హంసల బయటకు తన్నుకొస్తుంది. ఎంత నమ్మకస్తులైనా చివరికి బాహుబలిలో కట్టప్ అయినా సరే నిజం చెప్పకుండా ఆ చేతుల్లో నుంచి తప్పించుకోలేరు. ఆ రత్నం కూడా ఇదే నిజమని ఏ క్షణమైనా చెప్పవచ్చు అన్న అనుమానంతో నేను మీకు ఫోన్ చేశాను మేడం. మీరేం కంగారు పడకండి మేడం. కాఫీలో అందరికీ మొత్తం ముందు కల్పించాను. అలా అని ఎక్కువ టైం కూడా తీసుకోకండి. రత్నాకి మీరేం చెప్తారో లేక మీరేం చేస్తారో చేసేసి వెళ్ళిపోండి. సీసీ కెమెరాలు ఎక్కువసేపు ఆఫ్ చేసి ఉంచడం ప్రమాదకరం. నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఏ టోనాటో, అసలు ఆ నాయకురాలు నాగమ్మ పుట్టిన కాలంలో నువ్వు గాని పుట్టుంటే ఆవిడకంత పేరొచ్చుండేదా?
పొగిడింది చాలే. ఆ కేపీ గాడిని అరెస్ట్ చేయించడంతో అంతా అయిపోలేదు. ఇంకా కథ మిగిలే ఉంది. ఎస్ఐని కేపీ గడి చంపించాడని రత్నంతో చెప్పిస్తే సరిపోదు. అందుకు తగ్గ సాక్ష్యాలు సృష్టించాలి. అలాగే ఆ శోభని చంపింది కూడా కేపీయేనని బలంగా కోర్టు నమ్మేలా దొంగ సాక్ష్యం పుట్టించాలి. పుట్టించడమో సృష్టించడమో ఏదైనా నువ్వు చేయగలవమ్మాయ్. నువ్వు మరో లేడీ విశ్వామిత్రుడివి. సృష్టికే ప్రతి సృష్టి అన్నీ చేసి పారేస్తావు నువ్వు. నువ్వు మరి నన్ను ఎత్తేకు పిన్ని, పడిపోతాను. దొంగ సాక్ష్యాలు బలంగా పుట్టించడం చాలా కష్టం. అదిగాక సైంధవుళ్ళు అడ్డుపడ్డానికి మధ్యలో భూమి ఉంది కదా. దాని మేనమావ కేపీ ఇప్పుడు సొంత మావ కూడా అయ్యాడు. ఆ మావ జైల్లో కూర్చున్నాడని తెలిస్తే శారదతో పాటు కన్నీళ్లు తుడుచుకునే రకం కాదది. శారద కన్నీరు తుడిచి కత్తి పట్టుకునే రకం. అది నిజమేనమ్మాయ్. ప్రతిసారి నువ్వు దాని చేతిలో దెబ్బతినేస్తున్నావు. ఈసారి మాత్రం అలా కాకూడదు. పై చెయ్యి నీదే కావాలి, పతనమేమో దాంది కావాలి.